అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. నీకు ఎన్ని సార్లు చెప్పాలి సాహితీ, కొన్నాళ్ళు నీ ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వమని? బాబుని అలా ఆయా మీద వదిలేసి నీవు ఉద్యోగం చేయకపోతేనేమి? నీవు జాబ్ చేస్తే గాని గడవనట్లు లేదు కదా! నీవు ఎన్ని చెప్పు ప్రణవ్, నేను నా ఉద్యోగాన్ని ససేమిరా మానను. ఉద్యోగం మాని వంటింటి కుందేల్లా బ్రతకడం నా వల్ల కాదు. అయినా నీకేమిటి ఇబ్బంది? మన బాబు అక్షిత్‌ను నా ఉద్యోగాన్ని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కదా! అయినా చూస్తున్నాను నేను ప్రెగ్నెంట్‌నని తెలిసినప్పటి నుండి ఉద్యోగం మానేయమంటూ ఒకటే పోరు పెడుతున్నావు. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నానని జెలస్ నీకు. నాకు జెలస్ ఏమిటి? నీవంటే కన్సర్న్. అలాగే బాబు ఆయా పెంపకంలో పెరగడం ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. నేనేదైనా నీ మీద ప్రేమతో చెబితే ఎందుకలా అర్థం చేసుకుంటావు సాహితీ? కొంచెం కోపంగానే అన్నాడు ప్రణవ్. నిజంగా నా మీద కన్సర్న్ ఉందనుకుంటే నన్ను ఎంకరేజ్ చెయ్యి. సర్దుకుందాంలే అని చెప్పు. అంతేగాని ఇలా మాటిమాటికి నా ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడకు. నీవు ఎన్ని చెప్పినా నా ఉద్యోగాన్ని మానుకోలేనంటూ అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయింది సాహితి. ప్రణవ్ ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టితుడై చూడసాగాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాహితిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనాక అత్తవారింటికి వచ్చింది. ప్రణవ్‌కు ఒక అన్నయ్య, చెల్లెలు. చెల్లెలికి పెళ్లయిపోయింది. వదిన ఉద్యోగం చేయదు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ గ్రూప్‌లో కాలేజీ ఫస్టొచ్చింది. చాలా తెలివైనది. ఇంట్లోనే 10థ్ క్లాస్, ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్‌లో ట్యూషన్స్ చెప్తూ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పిల్లలను చాలా కేరింగ్‌గా చూసుకుంటుంది. సాహితీకి అహంభావం ఎక్కువ. అత్తవారింట్లో అందరూ ఉన్నారే, ఏమైనా అనుకుంటారేమోనన్న ఊహే లేకుండా శని, ఆదివారాల్లో గది తలుపులు మూసుకొని 10 గంటల వరకు పడుకుంటుంది. ఇంట్లో ఉన్నంత సేపు షార్ట్స్, టీ షర్ట్స్ వేసుకుని తిరుగుతుంది. అందరితో కలిసి సరదాగా లంచ్ చేయడం, కూర్చొని మాట్లాడడం లాంటివి చేయదు. లంచ్‌కి పిలిస్తే నేను తర్వాత తింటానంటూ తప్పించుకుంటుంది. ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కర్తీ ప్లేట్‌లో పెట్టుకొని తన బెడ్‌రూమ్‌లో కుర్చీలో కూర్చుని తింటుంది. చాలా సార్లు ప్రణవ్ మందలించాడు అది పద్ధతి కాదని. "ఇది మరీ బాగుంది ప్రణవ్. నాకాకలేసినప్పుడు తింటాను కానీ ఒకరి కోసం తినడం నా స్వభావం కాదు. ఇంట్లో నాన్న వాళ్ళు ఉన్నారు బాగోదు. అందరిలోకి వచ్చేటప్పుడు ఆ షార్ట్సు, టీ షర్ట్స్ వేసుకోవద్దని ఇంట్లో నలుగురు సమక్షంలో మన డ్రెస్సింగ్ విధానం ఎంబ్రాసింగ్‌గా ఉండకూడదన్న ప్రణవ్ మాటలకు, అదేమిటి ప్రణవ్, నీవేనా ఇలా మాట్లాడుతున్నావ్? లేకపోతే మీ అమ్మగారు గాని నిన్ను చెప్పమన్నారా? అంది. మధ్యలో మా అమ్మను బ్లేమ్ చేయడం ఏమిటి సాహితీ? మా పేరెంట్స్ ఎవరి వ్యక్తిగత విషయంలోనూ తలదూర్చరు. అది వాళ్ళ సంస్కారం. మనమే కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం మంచిది. నా ఇష్టం ప్రణవ్. నాకు నచ్చిన దుస్తులు నా కంఫర్టబిలిటీ ప్రకారం వేసుకుంటాను. ఈ విషయంలో ఇంక తర్కం అనవసరం అంటూ రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎవరి మాట వినని భార్య పట్ల అసహనం ఉన్నా ఏమీ చేయలేక మౌనం వహించాడు ప్రణవ్. సాహితీకి మూడో నెల ప్రెగ్నెన్సీ అని తెలిసేసరికి ఇంట్లో అంతా ఆనందపడ్డారు. ప్రణవ్ తల్లి సరస్వతమ్మ గారు సాహితీని అడిగారు. "నీకిష్టమైనవి ఏమిటో చెప్పమ్మా, మొహమాట పడకుండా. చేసి పెడతాననేసరికి ముఖం ముడుచుకుంది. ఆ రోజు రాత్రి ప్రణవ్‌తో, "ఏమిటి మీ వాళ్ళంతా చంద్రమండలం ఎక్కినంతగా అందరూ హడావిడి చేస్తున్నారు? నాకీ ఆర్భాటాలవి ఇష్టం ఉండవు ప్రణవ్. మీ అమ్మగారికి చెప్పమంటూ ప్రణవ్ మీద ఎగిరిపడింది. అయినా కూడా సరస్వతమ్మగారు ఏవో స్వీట్‌లవి ప్రత్యేకంగా చేసి మరీ కోడలి చేత తినిపించారు. ఎంత అహంకారి అయినా సాహితీ అంటే ప్రణవ్‌కు చాలా ఇష్టం. తను తండ్రి కాబోతున్నందుకు సాహితీని మరీ అపురూపంగా చూసుకుంటున్నాడు. అంత దూరం ఆఫీస్‌కి వెళ్లి పని చేయలేవు సాహితీ. కొన్నాళ్ళు ఉద్యోగానికి బ్రేక్ తీసుకోమంటూ బ్రతిమాలుతున్నా వినేది కాదు. అవును ప్రణవ్, కష్టంగానే ఉంది. అందుకనే మా ఆఫీస్‌కి దగ్గరలోనున్న ఫ్లాట్‌కి వెళ్ళిపోదామని ప్రణవ్ మీద ఒత్తిడి తెచ్చి చివరకు సాధించి అత్తవారింటి నుండి బయటికి వచ్చేసేలా చేసింది. వద్దంటూ బ్రతిమాలిన ప్రణవ్ ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. ఇంట్లో వంటకు వంట మనిషిని, పని మనిషిని పెట్టుకొని ఆఫీస్‌కి వెళ్లి వస్తూ ఉండేది. డెలివరీకని పుట్టింటికి బెంగుళూరు వెళ్లి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బాబుకి అక్షిత్ అని పేరు పెట్టుకున్నారు. 6 నెలలు బాబు కోసం సెలవు పెట్టుకొని బెంగుళూరులో తల్లిగారింటనే ఉండిపోయింది. సెలవు తరువాత డ్యూటీలో చేరడానికి తయారైన సాహితీనే చూస్తూ, "మరికొంతకాలం ఉద్యోగానికి బ్రేకివ్వు సాహితీ. బాబుని, ఉద్యోగాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయలేవంటే" ఇంతెత్తున ఎగిరింది. "ఎప్పుడూ నా ఉద్యోగమే నీకు పెద్ద సమస్యలా అడ్డుగా కనపడుతుంది ప్రణవ్. నా కొలీగ్స్, స్నేహితురాళ్ళందరూ నానీని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటుంటే నీవేంటి అలా మాట్లాడతావు? పోనీ నాని సంరక్షణలో వద్దంటే బాబుని మా అమ్మ దగ్గర బెంగుళూరులో వదిలేస్తాను. ఆవిడ పెంచుతుంది.
వీలైనప్పుడల్లా వెళ్లి చూసొద్దాం అనగానే ప్రణవ్‌కు పట్టరాని ఆగ్రహం కలిగింది. ఇక్కడే ఉంటున్న మా తల్లిదండ్రులు నీకు పనికిరారు. అమ్మ వాళ్ళని మనతో ఉంచుకుంటే మన అక్షితను చూడరా? అమ్మకి ఒక్క మాట చెప్తే చాలు మేఘాల మీద పరిగెత్తుకు వస్తుంది తన మనవడి కోసం. ఎక్కడో బెంగుళూరులో మీ అమ్మ దగ్గరే ఉంచుతానంటున్నావు. నీవసలు ఒక తల్లివేనా? అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. మొత్తానికి బాబును చూసుకోవడానికి ఒక ఆయాని కుదిర్చింది సాహితి. బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు. రెండో ఏడు వచ్చింది. ఒకరోజు ప్రణవ్ మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేశాడు. తన దగ్గరున్న డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చేసరికి ఆయా సోఫాలో పడుకొని హాయిగా నిద్రపోతోంది. నిద్రలేచిన అక్షిత్ మంచం మీద కూర్చొని అదే పనిగా ఏడుస్తున్నా ఆయా అలాగే నిద్రపోతోంది. ప్రణవ్ వెంటనే బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాడు. వాడి డైపర్ నిండిపోయి ఉంది. కోపాన్ని నిగ్రహించుకోలేక ఆయా అంటూ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడుతూ లేచింది. ఎప్పుడూ ఆ వేళకు రాని సార్‌ను చూడగానే భయపడిపోయింది. సార్ తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకున్నానని నిద్ర పట్టేసిందని సంజాషి ఇచ్చింది. అలాగే మరొకసారి బాబుకి జ్వరం వస్తే ఏ టైంకు ఏ డ్రాప్స్ వేయాలో చెప్పినా కూడా సరిగా వేయలేదు. బాబుకి జ్వరం తగ్గక 2 రోజులు బాధపడ్డాడు. ఒకసారి ఇలాగే సడన్‌గా వచ్చి చూస్తే సోఫాలో హాయిగా పడుకుని టీవీ చూస్తోంది. అక్షిత్ ఒక మూల కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. ముద్దు ముద్దు మాటలు వాడి చేత పలికిస్తూ ఆటలాడించాల్సిన వయసులో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. తనైనా అప్పుడప్పుడు అక్షిత్ ఎలా ఉన్నాడో చూద్దామనుకుంటూ ఎర్లీగా వచ్చేస్తాడు కానీ సాహితీకి ఆఫీస్‌కి వెడితే బాబు ధ్యాసుండదు. ఒకసారి బాబుని పిరియాడికల్ చెకప్‌కు తీసుకువెళ్లారు భార్యాభర్తలు. డాక్టర్ బాబుని పరీక్ష చేసి బాగా ఎనిమిక్‌గా ఉన్నాడని, సరిపడా వెయిట్ లేడని, తగినంత కేర్ తీసుకోకపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకవచ్చని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు. చూసావా సాహీ, ఆయాల మీద వదిలేస్తే పిల్లలు ఇలాగే పాడైపోతారు. మళ్ళీ అడుగుతున్నాను. అక్షిత్ ఆరోగ్యం ముఖ్యం మనకు. వాడి కోసమైనా నీవు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. అదేమిటి ప్రణవ్? పిల్లలన్నాక ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజం. ఈ ఆయా కాకపోతే మరో ట్రైన్డ్ ఆయాను పెట్టుకుందాం. ప్రాజెక్ట్ మేనేజర్‌నయ్యాను. ఎంతో ఫ్యూచర్ ఉన్న నేను సడెన్‌గా ఉద్యోగం మానేయడమేమిటి? ఎంతోమంది వర్కింగ్ విమెన్ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకోవడం లేదా? నేనొక్కదాన్నే అన్నట్లు మాట్లాడతావేమిటి? అయినా మాటి మాటికి నా ఉద్యోగ ప్రస్తావన తెచ్చి నేను మానేసే వరకు నీవు ఊరుకునేటట్లు లేవు. ఐ నో ప్రెటీ వెల్ యూ ఆర్ జెలస్ ఆఫ్ మీ అనగానే ప్రణవ్ కోపంతో తనను తాను నిగ్రహించుకోలేక సాహితీ చెంప మీద చెళ్ళుమనిపించాడు. వెంటనే బాబుని అందుకొని వేగంగా అక్కడి నుండి బాబుని తీసుకొని బయటకు అడుగులేశాడు. అది చూసిన సాహితి బాబునెక్కడికి తీసుకెడుతున్నావు ప్రణవ్ అంటూ వెనకపడింది. భయపడకు, మా అమ్మ వాళ్ళ దగ్గరకు కాదులే. మరి మరి ఎక్కడికి ప్రణవ్? అనాథ పిల్లలున్న చోటుకి, లేదా ఏ రైలు పట్టాల మీదో పడేస్తే నీకు వీడి పీడ ఉండదు. హాయిగా ప్రాజెక్ట్ మేనేజర్ ఏమి కర్మ, నీ కెరీర్‌లో సీఈఓ వరకు దూసుకుపోవచ్చు. ఆగు ప్రణవ్ అంటూ ప్రాధేయపడుతూ, ఏడుస్తూ వెంటపడుతోంది. నన్నాపకు సాహితీ, వీడిని ఎక్కడో వదిలేసి గాని తిరిగి రాను. రాత్రికి సంబరంగా పార్టీ ఏర్పాట్లు చేసుకుందామంటూ బాబుని తీసుకొని వేగంగా బయటికి వచ్చేశాడు. ప్రణవ్‌కి పంతం ఎక్కువే. తను అనుకున్నది చేస్తాడనుకుంటూ, భయంతో వణికిపోతూ, ఏడ్చేస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వస్తూ ఫోన్ అందుకుంది. బాబుని తీసుకొని రోడ్ మీదకు వచ్చేశాడు ప్రణవ్. మనసంతా కకావికలం అయిపోయింది. సాహితి తను తల్లి కాబోతోందని చెప్పినప్పుడు తను ఎంతగానో సంబరపడ్డాడు. పిత్రోత్సాహంతో పులకించిపోయాడు. సాహితీ ఉద్యోగం చేస్తే గాని గడవని స్థితి కాదే తమది. అయినా ఆమెకు అంత పంతమేమిటి? కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోమంటే వినదు. పోనీ ఊళ్ళోనే ఉన్న అమ్మా నాన్నగారిని పిలిపిస్తానంటే వాళ్ళంటే విముఖత్వం. తమ కలల పంట, వరాల పంట ఇంత బరువైపోయాడా? పిల్లలు పుట్టక ఎంతోమంది స్త్రీలు తపించిపోతున్నారు. పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నా కొందరికి సంతానయోగం కలగడం లేదు. అసలు తాము ఎవరికి పుట్టామో తెలియని కొంతమంది పసిపిల్లలు అనాథాశ్రమంలో పెరుగుతున్నారు. అన్నీ సమృద్ధిగా ఉన్న అక్షిత్ లాంటి పిల్లలు, వాడికి తాత, బామ్మ ఉండి కూడా ఇలాగా ఆయాలు, పనిమనుషుల పెంపకాలలో పెరుగుతూ మాతృత్వపు అనుభూతులకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు చివరకు శిక్ష అనుభవించేది పసిపిల్లలే. ప్రణవ్ హృదయం అక్షితను చూడగానే ద్రవించిపోయింది. వాడిని దగ్గరగా తీసుకుంటూ, గులాబీ పువ్వులాంటి వాడి బుగ్గల్ని స్పృశిస్తూ, నిన్ను వదులుకుంటానురా చిట్టితండ్రి. నేను ఉద్యోగం కొంతకాలం బ్రేక్ తీసుకొనైనా నిన్ను చూసుకోను అనుకుంటుండగా అతని మొబైల్ రింగ్ అయింది.
ఒకవైపు చేతుల్లో నుండి జారిపోతున్న అక్షితని పైకి లాక్కుంటూ ఫోనెత్తాడు. సాహితీ అనుకుని రెస్పాండ్ అవ్వకూడదనుకుని చూసేసరికి అమ్మ నుండి ఫోన్. "ఒరేయ్ ప్రణూ! వాడిని ఎక్కడికి తీసుకుపోతున్నావురా? ఒక్క క్షణం నా మాట వింటావా?" అంటే అంటే అమ్మకు తెలిసిపోయిందా? సాహితీ చెప్పిందన్నమాట. "ప్రణూ, నేను, నాన్న బయలుదేరి ఒక గంటలో మీ దగ్గరకు వస్తున్నాం. అక్షిత్‌ను మేం చూసుకుంటాంరా." ఇప్పుడే సాహితీ ఏడుస్తూ ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. "అత్తయ్య, నన్ను క్షమించండి. మీరిక్కడికి వచ్చేయండి వెంటనే" అంటూ. "అక్షిత్ కోసం ఉద్యోగం మానేస్తాను. నేను ఫోన్ చేసి చెబితే మీ అబ్బాయి నా మాటను నమ్మరు. మీరు చెప్పండత్తయ్య" అంటూ భోరున ఏడుస్తోందిరా. ఏదో పాపం ఉద్యోగం మీద ఆకాంక్షే కానీ, కన్నతల్లికి బిడ్డ మీద మమకారం ఎందుకుండదురా? ఇంకా అక్షిత్‌ను మేమే చూసుకుంటాంరా ప్రణవ్. సాహితీని ఇంక బాధ పెట్టకు. తిరిగి వచ్చేయ్" అనగానే ప్రణవ్ మనసు ఆనంద తరంగాలతో నిండిపోయింది. చేతిలోనున్న అక్షిత్ వైపు మురిపెంగా చూస్తూ ఇంటివైపుకు మరలుతూ, "బంధాలకు కొత్త అర్థాన్ని చెప్పేది మీరేరా కన్నా" అనుకున్నాడు. ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్లుగా నిశ్చింతగా తండ్రి చేతుల్లో ఒదిగిపోయి, తండ్రిని చూస్తూ నవ్వులు కురిపించాడు అక్షిత్. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.